రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తుఫాన్లా చెలరేగాడు. ఈ 14 ఏళ్ల ఆటగాడు 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సెంచరీతో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో ఐపీఎల్లో అతి తక్కువ ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఓటమి తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక ప్రకటన కూడా చేశారు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఓటమి తర్వాత శుభ్మన్ గిల్ మాట్లాడుతూ పవర్ ప్లేలో రాజస్థాన్ ఆటను మా నుంచి లాక్కుందని, ఆ క్రెడిట్ వారికి దక్కుతుందని అన్నారు. మనం ఇంకా బాగా చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, కానీ బయట కూర్చొని అలాంటి మాటలు చెప్పడం చాలా సులభం. మాకు ఆరంభంలో కొన్ని అవకాశాలు వచ్చాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. వైభవ్ గురించి మాట్లాడుతూ తదుపరి మ్యాచ్ అహ్మదాబాద్ లో ఉందని, మేము అక్కడ బాగా రాణించామని, కాబట్టి మేము దానిని కొనసాగించగలమని ఆశిస్తున్నామని అన్నారు. ఈ రోజు వైభవ్ సూర్యవంశీ రోజు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతను తన రోజును సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పుకొచ్చాడు శుభ్మన్ గిల్. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 30 బంతుల్లో 39 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులు చేశాడు. జోష్ బట్లర్ కూడా 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే వీరు తప్ప ఇతర బ్యాట్స్మెన్లు ఎవరూ కూడా పెద్దగా సహకారం అందించలేకపోయారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి ఆ తర్వాత 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యవంశీ 37 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతను 11 సిక్సర్లు 7 ఫోర్లు కూడా కొట్టాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ కూడా అద్భుతాలు చేశాడు. 40 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లలోనే 212 పరుగులు చేసి గుజరాత్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.